ప్రదర్శనలు కావాలని చెప్పేసి వారు ఎంచుకొని ఆ రంగంలో నిష్ణాతులై భారతదేశంలోనే ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకోవడం ఎంతో అభినందమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అలాగే సుమారు 50 సంవత్సరాలు అఖిల భారతీయ అభ్యుదయ రచయితల సంఘంలో వారు అనేక వివిధ స్థాయిలో వారు పనిచేశారు. మరి ఈరోజు వారు అధ్యక్షులుగా అఖిల భారతీయ అభ్యుదయ రచయితలకు అరసంకు ఈరోజు దేశంలో వారు అధ్యక్షులు కావటం మన అందరికీ చాలా గర్వకారణం. మరొక్కసారి వారికి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. మరి మన ప్రాంతం వాళ్ళు మరి అఖిల భారతీయ అభ్యుదయ రచయితల సంఘానికి ఒక అధ్యక్షులు కావడం అనేది చాలా రేరుగా జరిగేటువంటి విషయం. మరి వారు కూడా ఆ ఘనతను కూడా సాధించడం చాలా గర్వకారణం. గుర్రం జాషువా గారి మీద వారు అనేక వ్యాసాలు రాశారు. అనేక సందర్భాల్లో వ్యాఖ్యాతగా వారు వెళ్ళడం జరిగింది. అలాగే పులుపుల శివయ్య గారి లైఫ్ వారికి ఒక మంచి ఇన్స్పిరేషన్, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి యొక్క సాన్నిహిత్యం తప్పనిసరిగా వీరు భవిష్యత్తులో ఇంకా మన వినుకొండకి ఇంకా పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే వీరికి ఈరోజు సన్మానం జరగడం సంతోషం, కానీ ఇంకా పెద్ద స్థాయిలో 1000 మందిలో సన్మానం చేయలేదని నాకు చిన్న లోటు ఉంది మనసులో. తప్పనిసరిగా భవిష్యత్తులో మనం ఎన్టీఆర్ వర్ధంతి రోజు మన వినుకొండలో పెద్ద పండుగ జరుపుకుంటాం. ప్రతి ఎన్టీఆర్ వర్ధంతికి మా మిత్రులందరూ ఇక్కడే ఉన్నారు. వారిని పర్సనల్గా వెళ్ళి ఆహ్వానించి ఎన్టీఆర్ వర్ధంతిలో వేలాది మంది ప్రజల్లో వారికి మరోసారి మరి ఘన సన్మానం చేసి మరి వారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ నుండి పెనుగొండ లక్ష్మణ్ గారు ఎన్నోసార్లు ఇక్కడ రావాల్సి వస్తుంది. అనేక సన్మానాలు భవిష్యత్తులో ఇక్కడ అందుకుంటారు. అలాగే నందమూరి కళా పరిషత్ వాళ్ళు కూడా ఓ పెద్ద అన్నగారి పేరుతో ఒక మంచి నాటక అవార్డులు పరిస్థితి పెట్టాలి అనుకుంటున్నారు. దానిలో కూడా మీకు సన్మానం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు మా మిత్రులు. తప్పనిసరిగా భవిష్యత్తులో మన పల్నాడు జిల్లాలో వారు ఎన్నో సన్మానాలు, గౌరవాలు అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ ఒక మంచి ఓపెన్ ఆడిటోరియం ఉంటే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా 1 కాదు 2 ఓపెన్ ఆడిటోరియంస్ తీసుకొస్తాం వినుకొండకి. ఒకటి 400-500 కెపాసిటీతో, ఒకటైతే 2000 మందితో చేసుకునేటువంటి చక్కగా 2 ఓపెన్ ఆడిటోరియంలు మన వినుకొండ టౌన్లో తీసుకొస్తాను. ఇక్కడ గుర్రం జాషువా కళా ప్రాంగణం కూడా మరి చిన్నదైపోయింది. దీన్ని పెద్ద ఎత్తున కూడా విస్తరింపజేయాలని చెప్పేసి జాషువా గారు